నమస్తే. పార్లమెంట్ ఎన్నికల వేళ ఇక కాంగ్రెస్ పార్టీలో వరుసగా బీఆర్ఎస్ నాయకులు చేరుతా ఉంటే కాంగ్రెస్ పార్టీలో సొంత పార్టీ నాయకుల్నే ఇక తీసేస్తున్నటువంటి పరిస్థితి. సో ఎందుకు తీసేస్తున్నారో కూడా సమాధానం చెప్పలేనటువంటి సిచ్యువేషన్. జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం యశస్విని రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. సో అక్కడికి సంబంధించినటువంటి ఒక మండల అధ్యక్షుని తీసేసారు కృష్ణమూర్తి గారిని. సో గతంలో మీరు అసెంబ్లీ ఎన్నికల్లో యశస్విని రెడ్డి గెలుపులో ప్రధాన పాత్ర పోషించారనేటువంటి విషయం మేము విన్నాం. సో ఎందుకు మీకు ఏమైనా సమాచారం ఇచ్చిరా, సమాచారం ఇవ్వకుండా తీసేసిరా? నేను గత ఎన్నికలనే కాదు 4 ఎన్నికలలో అసెంబ్లీ పార్లమెంటు 4 ఎన్నికలలో అంటే 20 సంవత్సరాలు దాటి రాజకీయం చేయడం జరుగుతుంది. పూర్తిగా మొన్న జరిగిన ఎన్నికల్లో నేను ఝాన్సీ రెడ్డి ఈ తెలంగాణ రాష్ట్రానికి వచ్చి పాలకుర్తిలో పోటీ చేస్తుందన్న సందర్భంలో వారికి సిటిజన్ జీప్ లేదని కూడా తెలుసు. అయినా కానీ ప్రజలందరూ ఒక కోరిక కోరుకుంటుర్రు, ఒక వ్యవస్థ నడుస్తుంది అనుకొని మేము గౌరవించి వారితో నడవడం జరిగింది. వారికి సిటిజన్ జీప్ లేదు అని చెప్తే వారి కోడలు గారిని తీసుకొచ్చింది. వారికి పూర్తిగా సపోర్ట్ చేయడం జరిగింది. అకారణంగా నిరంకుశంగా నన్ను పదవి నుంచి తొలగించడానికి కారణమేందో తెలియకుండా నాకు సమాచారం ఇవ్వకుండా వారు ఒక రాచరిక వ్యవస్థ నడుపుతున్నా అన్న ఉద్దేశం మీద మాట్లాడితే మందలిస్తే నిన్ను సస్పెండ్ చేస్తా అనే మాట ఒక ఊత పదం లాగా అయింది. 30 ఏళ్ళ నుంచి ఉన్న మమ్ముల 3 నెలల కింద వచ్చిన వాళ్ళు సస్పెండ్ చేసిరో ఇదైతే విచిత్రం ఉంది. ఈరోజు దయాకర్ రావు తొత్తులను అందరినీ పార్టీలకు పట్టుకొస్తున్నావు. నికాస్ అయిన ఇందిరమ్మకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ కుటుంబాలను పక్కకు పెడుతున్నావు. మర్మం ఏముందో తెలుస్తలేదు. నా తప్పేముందో చెప్పాలి. ఒకవేళ తప్పే చెప్పాల్సి వస్తే నా మండల కేంద్రానికి ఎమ్మెల్యే వచ్చినా సరే, ఎవరైతే ఝాన్సీ రెడ్డి గారు వచ్చినా సరే, జనగామ జిల్లా అధ్యక్షులు వచ్చినా సరే చర్చ పెట్టండి, సమాచారాన్ని తీసుకోండి. తప్పైతే నాకు క్రమశిక్షణ ప్రకారంగా నాకు లెటర్ ఇస్తే, నేను సంజాయిషి ఇస్తే తప్పైతే నన్ను తొలగించవచ్చు. కానీ ఊపిరున్నంతసేపు కాంగ్రెస్ పార్టీలో పోరాటం చేస్తాం. ఎవడికి అమ్ముడు పోయి కానీ మేము రాజకీయం చేయలేదు, చేయబోం కూడా. భవిష్యత్తులో ఇప్పుడు ఒక బెదిరింపు కూడా నడుస్తుంది. నువ్వు కాక బయటికి వెళ్ళినట్టయితే నిన్ను సస్పెండ్ చేస్తాం. ఎవరు బెదిరిస్తున్నారు? యశస్విని రెడ్డి లేకపోతే ఝాన్సీ రెడ్డి గారే ఈ బెదిరింపులకు పాటుపడుతుర్రు. ఎవరైతే సంబంధిత ఎమ్మెల్యే గారు వారికి సమాచారం లేదు. ఎమ్మెల్యే గారు ప్రస్తుతం వారు లేకుండా బయటకు వచ్చే పరిస్థితి కూడా లేదు. అవన్నీ ఒక్కసారి ఆలోచించాలి. కాంగ్రెస్ చేతి గుర్తు మీద గెలిచిన ఎమ్మెల్యే గారు అంటే మాకు గౌరవం ఉంది. మేమే గెలిపించుకున్న ఎమ్మెల్యే కాబట్టి ప్రజలందరూ కలిస్తేనే రేపు ఇంకా మెజార్టీ వస్తుంది. 46,000 మెజార్టీ తెచ్చుకున్న నువ్వు ఇప్పుడు 60,000 మెజార్టీకి దాటాలి. కానీ పరిస్థితి ఘోరం అయిపోతుంది. మాకు ఎమ్మెల్యే గారంటే గౌరవమే. మేము ఎమ్మెల్యే గారిని విమర్శించాల్సిన అవసరం మాకు లేదు. కేవలం ఝాన్సీ రెడ్డి గారు విమర్శలు చేస్తున్నారా మీ మీద, లేకపోతే యశస్విని రెడ్డి గారు విమర్శలు చేస్తున్నారు? ఇద్దరు కలిసి యాక్షన్ తీసుకున్నామని బెదిరిస్తున్నారా? ఝాన్సీ రెడ్డే నా మీద యాక్షన్ అండి. ఎమ్మెల్యే గారికి విషయం తెలియదు. ఎమ్మెల్యే గారికి నేను ఏ సందర్భంలో కానీ ఎప్పుడు కానీ వ్యతిరేకంగా మాట్లాడలేదు. ఝాన్సీ రెడ్డి గారు కూడా మాట్లాడలేదు. ఇంకా కొంత సమయం ఉంది, అనేక అంశాలు ఉన్నాయి. కానీ పార్టీ ఖరాబు కావద్దు, పార్టీ బతకాలని కూడా ఈ 4 రోజులు నేను ఓపిక పట్టడం జరిగింది. నన్ను నమ్ముకొని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ ఏదైతే నికాస్ అయిన కాంగ్రెస్ చేతి గుర్తుకు పనిచేసిన కుటుంబాలు కానీ అయోమయమై పరిస్థితికి వచ్చింది. కాబట్టి ఈరోజు నేను గాంధీ భవన్కి వచ్చి చెప్పడం జరుగుతుంది. కానీ పార్టీ ఖరాబు కావాలనో, పార్టీకి అన్యాయం చేయాలనో కొన్ని శక్తులు చూస్తున్నాయి. అలాంటి తప్పుడు చర్యలు తీసుకుంటే పార్టీ ఘోరమైన స్థితికి పడిపోతుంది. కాబట్టి మంచి రాజ్యం వచ్చింది, మంచి ముఖ్యమంత్రి పరిపాలన చేసేందుకు సిద్ధమైండు. వారికి సహకరించడానికి ప్రతి గ్రామం నుంచి వెళ్ళి నాయకులు, కార్యకర్తలు, ప్రజలందరూ ఉండరు. కానీ మధ్యత్వం ఎవరైతే మధ్యవర్తిత్వం చేస్తూ పరిపాలించే నాయకులు కొంతమంది తప్పు చేస్తే పైన నాయకుడికే ఇబ్బంది అవుతుంది. కాబట్టి మరొక్కసారి గమనించి ఏదన్నా తప్పులు ఉంటే మీరు వాపస్ చేసుకోవాల్సిందే అని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. ఎందుకు ప్రధానంగా గాంధీ భవన్లో ఎవరైనా కలవడానికి వచ్చారా, లేకపోతే నిరసన వ్యక్తం చేయడానికి వచ్చారా, ఎవరికైనా వినతి ఇవ్వడానికి వచ్చారా? నేను మహేష్ కుమార్ గౌడ్ గారని
వర్కింగ్ ప్రెసిడెంట్ గారిని వారికి విన్నవించుకోవడానికి వచ్చాను నేను. నాకు వారు ఇచ్చిన లెటర్ ప్యాడ్ ఉంది. మహేష్ కుమార్ గౌడ్ గారు ఆమోదించి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారు చేసిన ఆమోద పత్రం నుంచి నేను ఉన్నోన్ని ఎలాంటి అనుమతి లేకుండా తొలగించి ఏ లెటర్ ప్యాడ్ లేకుండా తాను మండలాధ్యక్షుడు అని వేరే వ్యక్తిని ప్రకటించడం అనేది ఆశ్చర్యం. ఆ వ్యక్తి గతంలో జెడ్పీటీసీగా అమ్ముడు పోవడం జరిగింది. ఎవరైతే గద్దెల పద్మ అని టీఆర్ఎస్కు సంబంధించిన చైర్పర్సన్ కావడానికి కారణం ఆ రోజు శ్రీనివాసరావుకు అనుకూలంగా ఉండి వీళ్ళు ఓటేస్తేనే కాంగ్రెస్ చైర్మన్ పదవి ఉమ్మడి వరంగల్ జిల్లాలో పోయింది. అటువంటి వాళ్ళని తీసుకొచ్చి నువ్వు ఇవాళ పదవులలో పెడతాను. రెండోది, ఒక పదవి ఉంది, ఎస్సీసీఎల్ అధ్యక్ష పదవి జిల్లాలో ఉంది, కానీ మరి ప్రమోషన్ దారుడు డిమోషన్కి ఎందుకు వస్తాడో అంతుచిక్కని సమస్య ఇది. నేను పని చేయకపోతే ఇంకో పని చేసే నాయకుని పేరు చెప్పాలి. నీకు ఎవరు దయాకర్ రావు కోవట్లే కనపడితే మరి జెండా మోసిన కాంగ్రెస్ కార్యకర్తలు ఎక్కడ పోవాలని కూడా ఆలోచన చేయాలని చెప్తున్నా. అవన్నీ డిమాండ్స్ ఉన్నాయన్న. నేను తప్పు చేయలేదు, తప్పు చేయబోను. కాంగ్రెస్ పార్టీనే కాపాడేందుకు సిద్ధంగా ఉన్నా. ఏమైనా ఆరోపణలు ఉన్నాయా మీ మీద? కొన్ని ఇసుక దందాలు అట్లాంటివి ఏమైనా పాల్గొనే అవకాశం ఉందా? నేను ఇసుక దందా చేసేటోనైతే నా గ్రామంకి వస్తే తెలుస్తుంది. ఇసుక దందా నడుస్తుంది, దయాకర్ రావు వ్యవస్థ నడుస్తుంది అన్నప్పుడు ఇసుక దోపిడీ నడిచే వ్యవస్థను అరికట్టింది నేను. నా మండలంకి వచ్చి మీ తెలుగు వెలుగు ఛానల్ కనుక దయచేసి మీ యాజమాన్యానికి కూడా దండం పెట్టి చెప్తున్నా, అన్న రాండి, కోలుకొండ నుంచి మునుపాడు వరకు ఉంటుంది మా వాగు. 30 కిలోమీటర్ల ప్రయాణం చేస్తుంది వాగు. కోలుకొండ, చౌడూరు, రంభోజిగూడెం, పెద్దమడూరు, చిన్నమడూరు, ఆన్నించెల్లి కడవెండి, సీతారాంపురం, కామారెడ్డిగూడెం, దేవరుపుల, గొల్లపల్లి, మునుపాడు ప్రాంతాలుగా ప్రవహించే ప్రాంతంలో ఇసుక దోపిడీ దయాకర్ రావు అనేకమైన వ్యవస్థ నడిపించే దగ్గర 100 కోట్ల ఇసుక నడిపిండు. ఆ ఇసుకే ఎప్పుడైతే డిసెంబర్ 3వ తారీఖు నాడు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసిందో ఆ రోజు బంద్ అయింది. నన్ను తీసిన 3వ రోజే ఇసుక మళ్ళీ స్టార్ట్ అయింది. ఎవరు హస్తం ఉన్నది ఇందులో? యశస్వి రెడ్డి గారి హస్తమా లేకపోతే ఝాన్సీ రెడ్డి గారి హస్తం ఏమైనా ఉందా ఇసుక దందాలు? నేను ఆ ఇసుక దందా విషయంలో నేను వాళ్ళని వేరే రకంగా నేను మాట్లాడదలుచుకోలేదు. కేవలం ఒక్కడు పక్కకు తప్పితే ఆ రాత్రే ఇసుక నడిచింది. కారణం ఏంది అని చెప్పి నేను అడుగుతున్నా. కానీ వారి మీద నేనెందుకంట, మా ఎమ్మెల్యే గారిని నేను అనదలుచుకోలేదు. కానీ నడవడానికి కారణం ఏంది, అది రీజన్ తెలవాలి, ఆ సందర్భం బయటపడాలి అనే కోరుకుంటున్నా నేను. కృష్ణ గారు, మీరు నిజంగా మేము అక్కడికి వస్తే చూపిస్తారా ఇసుక దందా మొదలైంది అనేది? తొలుగు వెలుగు ఛానల్ వస్తే నేనుండన్నా మీ దగ్గర. సంబంధిత కాశవాడ ప్రాంతం ఉంటుంది, అక్కడ కొన్ని జాతులు ఉంటాయి. ముదిరాజులు కానీ, గౌడ్స్ కానీ, యాదవులు కానీ, ఎస్సీలు కానీ, ఈ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యవసాయ భూములు ఉంటాయి. ఆ వ్యవసాయ భూముల రైతుల దగ్గరికి మీరు వెళ్ళండి, స్పష్టంగా ఒక్కొక్కరిని అడగండి. ఇసుక దందా డిసెంబర్ 3వ తారీఖు రాత్రి ఆగి ఏ రోజు స్టార్ట్ అయిందనేది తెలుసుకోండి. గతంలో 10 సంవత్సరాల కాలంలో ఇసుక నడిచిందా నడవలేదా అనేది తెలుసుకోండి. నేను వస్తే నేనే నా మెప్పు కోసం చెప్పినట్లయితుంది. కానీ ప్రజల్నే తెలుసుకోవాలని చెప్పి మీ తెలుగు వెలుగు ఛానల్ను నేను రమ్మనే కోరుతున్నా. నేనేదో షోపుటప్ రాజకీయం చేసో నాకు లబ్ధి పొందే మాటలు మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు. నేను రాజకీయం చేస్తేనే జీవిస్తా అనే సందర్భం కూడా నాకేం లేదు. నేను ఎంతో కొంత మంచిగానే బతున్నా. నాకు సంబంధించిన వాళ్ళకు నేను సాయం చేసుకుంటూనే ఉన్నా. దోపిడీ చేసి సంపాదించుకోవాల్సిన అవసరం నాకు లేదు. ప్రజలను తెలుసుకోండి.